సో హాయ్ గైస్, నా పేరు లహరి అండ్ నేనైతే కాగ్నిజెంట్ జెన్సీ 2025కి అయితే అప్లై చేశాను అనమాట. సో ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేద్దామని వచ్చాను. అండ్ మీకు ఎవరికైనా కాగ్నిజెంట్ యాప్లిట్యూడ్ గురించి, కమ్యూనికేషన్ గురించి ఏమైనా లైక్ డౌట్స్ ఉంటే నా ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి, ఫుల్ వీడియో. అందులో యాప్లిట్యూడ్ గురించి మొత్తం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు టెక్నికల్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తానమాట. నాకైతే ఒక మేడం వచ్చారు హెచ్ఆర్కి, చాలా బాగా అడిగారు అనమాట. లైక్ ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రో అడిగారు అండ్ తర్వాత హాబీస్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్, మీలో పర్టికులర్గా ఒక స్ట్రెంగ్త్, మీరు ఇది నాలో ఉంది అందుకే నేను ఇంతకు మంచిగా ఉన్నాను, అలా ఏదో ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది కదా, ఆ స్ట్రెంగ్త్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి దాని గురించి. అండ్ ఆ తర్వాత నన్ను ప్రాజెక్ట్ గురించి అడిగారు అనమాట. నేను చేసిన ప్రాజెక్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ తర్వాత లైక్ టీమ్ మెంబర్స్ గురించి అలా అడిగారు. అండ్ ఆ తర్వాత వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నీకు ఏమేమి వచ్చు అన్నారు. అందులో నేను మొత్తం చెప్పిన తర్వాత ఆవిడ సి ఇంకా జావాకి డిఫరెన్స్ ఏంటి అని అడిగారు అనమాట. నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆవిడ లైక్ సంథింగ్ డిస్క్లైమర్ క్వశ్చన్ అడిగారనమాట. అంటే ఈ జాబ్ రోల్ కోసం నిన్ను జాయిన్ చేసుకుంటా అని చెప్పి నీ దగ్గర ఎవరైనా మనీ తీసుకున్నారా అని చెప్పి అడిగారు. లేదని చెప్పాను. ఇన్ కేస్ అడుగుంటే ఏమో మరి. అయితే ఆ తర్వాత నన్ను డిఫరెన్స్ బిట్వీన్ డెస్క్టాప్కి ల్యాప్టాప్కి డిఫరెన్స్ అడిగారనమాట. అది కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ తర్వాత ఐఓఎస్కి ఆండ్రాయిడ్కి డిఫరెన్స్ అడిగారు. అండ్ ఆ తర్వాత లైక్ నువ్వు ఏఐ రిలేటెడ్ యాప్స్ ఏమైనా యూస్ చేసావా అలా అడిగారు. వాటి గురించి నేను చెప్పాను. అంటే లైక్ అందరూ యూస్ చేస్తున్నారు కదా అని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను, మొత్తం ఏఐ గురించి అలా అదంతా. ఆ తర్వాత ఓకే అన్నారు. అంటే నేను ఎక్కువ హాబీస్లో నేను చేసే ఆర్ట్ గురించి, లైక్ పెయింటింగ్స్ గురించి అలా మెన్షన్ చేస్తాను అనమాట. సో ఆ తర్వాత నేను ఆర్ట్స్ గురించి గట్రా కలర్ కాంబినేషన్ కానీ డిజైన్స్ కానీ అంటే ఈ చాట్‌జీపీటీని అడుగుతాను అని చెప్పాను. ఇంకా వీడియో ఎడిటింగ్స్కి లైక్ మా చెల్లి వీడియో ఎడిటింగ్స్కి అలా యూస్ చేస్తూ ఉంటాను. అలా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఆవిడ ఇంకా చాలానే అడిగారు, నాకు సరిగ్గా గుర్తులేదు. బట్ ఇలా చెప్తున్నాను. అంటే ఆవిడ ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ గురించి చెప్పాను కదా, అవి నువ్వు రియల్ టైంలో ఎప్పుడైనా యూస్ చేసావా అని అడిగారు. అండ్ ఆ తర్వాత నైట్ షిఫ్ట్స్ గురించి అడిగారు. అది కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ఓకే చెప్పాను. నైట్ షిఫ్ట్స్ ఏ స్టేట్లో ఉంటావు అని చెప్పి, అలాగా రీలొకేట్ అవుతావా అని చెప్పి, ఇంకా ప్రిఫర్డ్ లొకేషన్స్ గురించి అడిగారు. అది కూడా చెప్పాను. అండ్ నాకు ఫస్ట్లీ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఇందులో, నేను లైక్ ఐఓఎస్ డిఫరెన్స్, డెస్క్టాప్ డిఫరెన్సెస్ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ నేను నాకు ఇలా కమెంట్స్లో ఒకరు పెట్టారనమాట. ఎడ్యుకేషన్ మెయిల్ అని చెప్పి ఉంటుంది, తనని ఒకసారి ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ షేర్ చేయమన్నాను. సో తను పెట్టారనమాట. తన కమెంట్స్ చూసి కొంచెం నేను ప్రిపేర్ అయ్యాను. దానివల్ల నేను వాటికి ఆన్సర్స్ అయితే చేయగలను అనమాట. అంటే నేను ఇంకా 6 మంత్స్ ఏం చేసావని అలా అడుగుతారేమో అనుకున్నా, అంత డీప్గా వెళ్ళలేదు నాకు. బట్ లైక్ పైన అడిగారు. తనకు కూడా ఒకసారి క్వశ్చన్స్ రిపీట్ చేస్తాను, మీకు కూడా తెలుస్తుంది కదా. అండ్ తనకు కూడా ఇలానే ఐఓఎస్ డిఫరెన్స్ బిట్వీన్ వైఫైకి ల్యాన్, పీసీ అండ్ డెస్క్టాప్, ప్రాజెక్ట్స్, పైథాన్ క్లాసెస్, బ్రౌజర్స్ ఐ యూజ్డ్, లైనాక్స్ ఓఎస్, గిట్ హబ్, మైఎస్క్యూఎల్ అలా అడిగారు అనమాట. ఇంకా 6 మంత్స్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఏం చేస్తావని, ఇంకా అలా మొత్తం తనకి ఇంకా అలాగే టెక్నికల్స్ గురించి అడిగారనమాట. మా ఫ్రెండ్ని కూడా అడిగాను. తనైతే ఇప్పుడు కాగ్నిజెంట్లో జాయిన్ అయ్యి 7 మంత్స్ అయిందనమాట. తను కాలేజ్ నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకుంది, నేను అప్పుడు చేయలేదు. అండ్ తనకైతే మొత్తం ఎలాగంటే నాన్ ఐటీ క్వశ్చన్స్ అడిగారనమాట. లైక్ రీలొకేషన్స్ గురించి, స్ట్రెంగ్త్స్ గురించి అలా కొంచెం నాన్ ఐటీ క్వశ్చన్స్ అలా అడిగారనమాట. వాటికి కూడా అయిపోయింది. అండ్ నా క్వశ్చన్ ఒకటి చెప్పడం మర్చిపోయాను. నాకు సినారియో బేసిస్ క్వశ్చన్స్ ఇచ్చారనమాట. అంటే ఒకవేళ నీ ల్యాప్టాప్ షట్ డౌన్ అయిపోతే ఏం చేస్తావు అని చెప్పి అది కూడా చెప్పాను. ఆ తర్వాత లైక్ ఇలానే ఒకసారి నాకు ఎల్టీఎంఐ ఇంటర్వ్యూలో అడిగారనమాట. ల్యాప్టాప్ షట్ డౌన్ అయిపోతే ఏం చేస్తామని, ఇంకా ఎర్రర్ 404 అంటే ఏంటి, ఏఐ అంటే ఏంటి, అలా అందులో కూడా ఇలానే అడిగారు. నెట్వర్క్ బేస్డ్ క్వశ్చన్స్ అవి కూడా ఒకసారి చూసుకోండి. సో ఇదనమాట నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. అండ్ మీలో ఎవరైనా నాకు వీడియో అయితే, నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలానే నాకు కొంచెం అంటే మా ఫ్రెండ్స్ డిఫరెన్స్ కంపెనీలో ప్లేస్ అయ్యారనమాట. అండ్ నాకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే ఎల్టీఎంఐ టీసీఎస్
కాగ్నిజెంట్, ఎక్సెంచర్ ఇలా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ అయితే ఉన్నాయి. యాక్చువల్లీ ఈ ఇంటర్వ్యూకి కూడా నేను వీడియో తీద్దామని ప్లాన్ చేసుకున్నా, బట్ మా ఫ్రెండ్కి రావడానికి అవ్వలేదన్నమాట. సో ఇలా అయితే అయిపోయింది. లాస్ట్ టైం అన్నీ ప్లాన్ చేసుకున్నాను కానీ ఇంటర్వ్యూ అవ్వలేదన్నమాట. ఈసారి అయితే ఇలా అయిపోయింది. టైం చూద్దాం మరి ఇంటర్వ్యూ ఏమవుతుందో. యాక్చువల్లీ రిజల్ట్ వచ్చే వరకు ఏం పెట్టద్దు అనుకున్నా, బట్ ఇంకా ఉంటాయి కదా చాలామందికి, అందుకని చెప్పి ఇంక పెట్టేశాను.